Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నంది. వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ సుజాత గారు 35 ఇయర్స్లో 30 ఇయర్స్ కొడుకుకి తల్లిగా యాక్ట్ చేస్తున్నారు. సో సుజాత గారు ఇంత చిన్న వయసులో ఈ రోల్ ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సుజాత గారు. హాయ్ అండి, నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? చూస్తున్నా కదా ఇలా ఉన్నాను. ఇంత చిన్న వయసులో అంత పెద్ద కొడుకు, అంటే 5 ఇయర్స్ గ్యాప్. సో ఎందుకని? మేబీ వాళ్ళకి అలా నచ్చానేమో అందుకని. సో కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అని అంటారు కదా. సో మేబీ అది మీకు జరిగిందంటారా? నేను షూటింగ్కి వచ్చాను, పెళ్ళికి ఎదిగిన కొడుకు వచ్చాడు నాకు. సో మీరు మ్యారీడా? యా, మ్యారీడ్. సో కిడ్స్ ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు. ఎన్ని ఇయర్స్? బాబు బీటెక్ అయిపోయింది. నేను ఇంకా ఎల్కేజీనో యూకేజీనో అని చెప్తారని వెయిట్ చేస్తున్నాను. కాదు, పాప బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, బట్ యూ లుక్ టూ యంగ్. ఎందుకు అంటే నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయింది. ఓకే, 10th క్లాస్లో మ్యారేజ్ అయింది. 10th క్లాస్లో అయ్యింది. సో అందుకే కిడ్స్ పెద్దగా ఉన్నారు. సో రియల్ లైఫ్లో ఏదైతే జరిగిందో రియల్ లైఫ్లో కూడా మీకు అదే జరిగింది. సో ఎందుకో తెలీదు, అప్పటి నుంచి నాకు మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సీరియల్ ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది కదా సుజాత గారు, మనం ఏ రోల్స్ అయితే చేస్తామో అవే వస్తూ ఉంటాయని. నిజం, అది మాత్రం కరెక్టేనా? సో మరి మీరు ఇంత చిన్న ఏజ్ లో మదర్ రోల్ కి ఎందుకు ఒప్పుకున్నారు? అంటే మెయిన్ ఏంటంటే మనకు అవకాశం రావడం అనేది చాలా తక్కువ. సో ఏది వచ్చింది దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అది చిన్నదా పెద్దదా అక్కన వదినా కాదు. సో క్యారెక్టరే కదా. సో నాకు మదర్ క్యారెక్టర్ చేయడం చాలా ఇష్టం. అలానే మూవీస్ కూడా చేశాను నేను. రిలీజ్కి ఉన్నాయి, కనిపిస్తాను త్వరలో. ఓకే, అప్కమింగ్ వచ్చే మూవీస్. ప్రీవియస్ ఏమైనా చేశారా మూవీస్? ప్రీవియస్ చేశాను కానీ ఏవి రిలీజ్ అవ్వలేదు. ఓకే, అన్ని రిలీజ్కే ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ ఏమేమి సీరియల్స్ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఈ ఒక సీరియల్ చేస్తున్నాను. అండ్ సీరియల్స్ చాలా ఉన్నాయంటే చెప్పడం కష్టం. వంట లెక్క చేస్తున్నాను. ఓకే, ఇంకా న్యూ సీరియల్ స్టార్ట్ అవుతున్నాయి. సో చూద్దాం, వెయిటింగ్ అనమాట. ఓకే, వంట లెక్క సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? అందులో నేను నర్స్గా చేస్తున్నాను, కానీ కీ రోల్ అనమాట. కీ రోల్. సో జానకి కలగనలేదు కూడా మంచి రోలే ఉంది. మీరు జానకి కలగనలేదు లెక్చరర్ రోల్. సో బాగుంటుంది. ప్రిన్సిపల్ అనమాట, కాలేజ్కి ప్రిన్సిపల్ నేనే. సో రాశి గారు అండ్ అమర్, మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళే క్యాస్టింగ్ అంతా కూడా. వాళ్ళతో రాశి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. ఆవిడ అయితే అసలు కొత్త అనేది ఏం ఉండదు. వీళ్ళు కొత్త ఆర్టిస్ట్, ఆవిడ పెద్ద హీరోయిన్ కదా, హీరోయిన్ నుంచి అక్కడికి వచ్చింది. అసలు ఎక్కడ కూడా అలా చూపించదు ఆవిడ. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలా కదమ్మా ఇలా ఉండాలి అని చెప్తుంది. బాగా చెప్తారు ఆవిడ. తెలుగు ఇండస్ట్రీలో కూడా రాశి గారిది నాకు తెలిసింది ఫస్ట్ సీరియల్ అనుకుంటా. ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీరియల్ అయితే ఫస్ట్ లీడ్ రోల్ చేయడము. సో ఆవిడ అందరితో ర్యాపో మంచిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు అంటే ఎక్కడ చూపించదు అంత సీనియారిటీ అని. తను చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, రాధకు నీవేరా ప్రాణం సీరియల్లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? నేనైతే మొన్ననే ఎంట్రీ అయ్యాం అది. సో ఇప్పుడు హీరోయిన్కి వచ్చేసి మా అబ్బాయితో పెళ్లి చూపులు అండ్ పెళ్లి వరకు కూడా వస్తుంది. ఓకే, చూడాలి ముందు ఏం జరుగుతుంది అనేది. ఇంకా నాకు కూడా తెలియదు, స్టోరీ తెలియదు. అండ్ మీ డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పినట్టున్నారు స్టోరీ ఎక్కడ రివీల్ చేయొద్దు అని. అయ్యో అలా నాకు అంతే తెలుసు, నేను అంతే చెప్తున్నాను. ఓకే, సో అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుందా లేకపోతే కొంచెం చాలా సాఫ్ట్? ఓకే, ఈ సెట్ లో ఎలా ఉంటుంది? మీ ఆర్టిస్టులు కానివ్వండి, నిరుపమ్ గారితో కానివ్వండి. ఈ సెట్ అయితే చాలా కూల్ గా ఉంటుంది అండ్ చాలా మంచి వాళ్ళందరూ. కో ఆర్టిస్టులు కూడా, అంటే నేను మొన్న ఎంట్రీ అయ్యాను కదా, సో ఎక్కడ అలా చూపియరు. అండ్ రాగిడి గారు కానీ, నిరుపమ్ గారు కానీ అందరూ చాలా బాగున్నారు అసలు సెట్ లో. హీరోయిన్ అయితే ఇంకా ఫ్రీ అనమాట, ఎందుకంటే నేను తనతోటే ఉంటున్నాను 5 days నుంచి. అవునా? సో మీ ప్రాపర్ ఇక్కడేనా? నాది వచ్చి నల్గొండ, కానీ మొత్తం అంతా హైదరాబాదే. ఈ సీరియల్లో కూడా అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడం. ఎందుకంటే సీనియర్ వాళ్ళని చూసి కొన్ని నేర్చుకోవాలి కూడా మనం. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాం అనుకో, అంత బాగుంటుంది. అండ్ మనకు కూడా అవి చాలా యూజ్ అవుతాయి. సో మీరు ఎలా ఉండాలి ఏంటి అనేసి కొందరిని చూసి కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ సీరియల్లో మీరు ఏం నేర్చుకున్నారు సీనియర్స్ నుంచి?
రాగిణి గారిని చూస్తే నాకు అమ్మలాగా అనిపిస్తారు. సో చాలా బాగా చెప్తారు ఆవిడ. అండ్ మాకు ఫుడ్ కూడా తెచ్చి పెడుతున్నారు. అండ్ నిరుపమ్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. హీరోయిన్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అమ్మ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే అనువుగా ఉండాలి అని నేర్చుకున్నాను. సో బ్లెస్సింగ్ అనిపిస్తుంది ఇంత పెద్ద సీనియర్ యాక్ట్రెస్తో మనం కూడా కలిసి వర్క్ చేయడం, ఎన్నో నేర్చుకోవచ్చు. అది నిజం అది. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి మనకి. ఎందుకంటే వాళ్ళు సీనియర్స్, ఒక 40 years నుంచి చేస్తున్నారు కదా. సో వాళ్ళ దగ్గర మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేను అప్కమింగ్, నేనేమో టోపున్ కాదు. సో ఇంతమంది సీనియర్స్ మీకు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా వింటున్నాను వాళ్ళు వింటున్నారా? సో సెట్లో బాగా అందరూ అల్లరి చేస్తూ ఉంటారు చాలా. షార్ట్ గ్యాప్లో ఏం చేస్తారు ఎక్కువ? ఏముంది, బతకని వేయడమే. తినడం, బతకని వేయడం, గాసిప్స్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్గా ఈ సీరియల్ గురించి మీ ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, సీరియల్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ట్విస్టులు మీకు చూసేంత కన్నులకు ఆనందంగా ఉంటుంది. మీరు చూసేసేయండి, చూసి అందరు చూడండి, బాగుంటుంది సీరియల్. ఓకే సుజాత గారు, మీరు ఎలా అయితే ఈ పాజిటివ్ వైబ్స్ ఈ సీరియల్ స్టార్ట్ చేశారో మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మంచి మంచి రోల్స్ చేయాలి, సక్సెస్ఫుల్ హిట్ సీరియల్స్ అన్నీ మీరు చేయాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్.